మానస సరోవరమునందు రాజహంసలాగా భక్తుల హృదయములందు చరించు మహావిష్ణువు శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 19వ భాగము. సర్వదర్శనః తనను మనస వాచ కర్మణ మనసులో తలుస్తూ తన దర్శనమును కాంక్షించే భక్తులకు అనుగ్రహపూర్వకమైన కటాక్ష పరిపూర్ణ వైభవమును భక్తులకు దర్శింపచేయువాడు. సర్వమైన దర్శన సాధనములు తన నేత్రములుగా చేసుకుని సమస్తమును చూచుచుండెడివాడు. సర్వాత్మకుడు, అన్ని విషయములకు సంబంధించిన జ్ఞానము కలవాడు. లయకారకుడైన రుద్రుని రూపజ్ఞానము కలిగినవాడు. సర్వ హవిస్సులను స్వీకరించువాడు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సర్వదర్శనః అన్న నామము చే కీర్తించింది. అజః జీవకోటిని జనన మరణ చక్రములో సంచరింపచేస్తూ తనకంటూ జననము లేక తల్లిదండ్రులు లేనివాడు, స్వయం సిద్ధుడై జననమే లేక మధ్యాంతములు కూడా లేనివాడు, తన భక్తులకు అన్ని అడ్డంకులను తొలగించువాడు. మానస సరోవరమునందు రాజహంస చరించినట్లుగా భక్తుల హృదయములందు ఎల్లప్పుడూ చరించువాడు. తన భక్తులు సహాయార్థము ఏ వైపు నుండి పిలుస్తారో అని వారి రక్షణ కోసమై ఎదురు చూస్తూ గజేంద్రుని రక్షణకు వెళ్ళినట్లుగా సత్వరము వెళ్ళువాడు. సృష్టిలోని అన్ని శబ్దములకు మూలమైన వాడు అయిన పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అజః అన్న నామముతో కీర్తించింది. సర్వేశ్వరః ఏష సర్వేశ్వరః అన్న వేదవాక్యముననుసరించి ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు, సర్వ ప్రతిభావంతులైన దేవతల చేత సైతము పూజింపదగినవాడు. తన కరుణా కటాక్షములను అపేక్షించి ప్రార్థించు వారి చెంతకు స్వయముగా తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు. అంతటా అన్ని తానే జీవుల యొక్క అంతరంగంలో ఉండి ఇంద్రియముల ప్రవర్తన సరళిని నియంత్రించు శక్తి కలవాడు. సర్వాంతర్యామిగా అంతటా నిండి ఉండి సృష్టి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా లోకానికి ఆధారభూతమైన వాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సర్వేశ్వరః అన్న నామము చే కీర్తించింది. సిద్ధః సిద్ధులకు మహాసిద్ధులైన వారికందరికీ కూడా సమస్తమైన సిద్ధులను అనుగ్రహించువాడు. తానే సమస్త అణిమాది అష్టసిద్ధుల స్వరూపమై ఇక తాను పొందవలసిన సిద్ధులంటూ ఏమీ లేనివాడు. ఎల్లవేళలా తన భక్తులను రక్షించుటకు అందుబాటులో నుండేవాడు. ఏ విధమైన లోపములు లేని సకల పరిపూర్ణమైన రూపము గలవాడు. సిద్ధులు ముక్తులైన వారిని ఎల్లప్పుడూ అనుగ్రహముతో కటాక్షించువాడు. నిశ్చయ జ్ఞాన రూపమైన వాడు. ఈ సమస్త విశ్వమును ఒక సిద్ధమైన మార్గములో చరింపచేయువాడు అయిన శ్రీమన్నారాయణుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సిద్ధః అన్న నామము చే కీర్తించింది. సిద్ధిః భక్తులు భగవంతుని అనేక విధములైన ఇహలోకమునకు పరలోకమునకు సంబంధించిన
విషయముల సాధనకై ప్రార్థిస్తారు, పూజిస్తారు. వారు కోరిన పరకాయ ప్రవేశము వంటి అనేక రకములైన సిద్ధుల యొక్క సాధనా ఫలమును, పరమ లక్ష్యమును కేవలము సర్వకార్యముల ఫలములు తానై ఉన్న పరంధాముడు మాత్రమే అనుగ్రహించగలడు. భక్తులు తన నుండి ఎంత స్వీకరించినా ఎన్నటికీ తరగని నిధి వలె సిద్ధముగా ఉన్నవాడు, సిద్ధులందరికీ ఆది సిద్ధుడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సిద్ధి అన్న నామముతో కీర్తించింది. సర్వాది, సర్వమునకు ఆది అయి మూల కారణమై ఉన్నవాడు, జీవకోటి అంతటికి ప్రప్రథముడు, ఈ సమస్త సృష్టి కన్నా పూర్వమందే ఉన్నవాడు, అందరికీ అందుబాటులో ఉండి అందరిచే సర్వ మంగళకారునిగా అంగీకరించబడి అందరి పూజలను ఆరాధనలను అందుకొనువాడు, దృఢవ్రతుడైన సర్వేశ్వరుడు, ఆడిన మాట తప్పనివాడు, సృష్టి స్థితి లయములకు కర్తృత్వమును వహించి తాను నిర్దేశించిన ధర్మపదమునకు తిరుగులేనివాడు, అన్ని కార్యములకు ఆది కారణమైన వాడు, ఆదిదేవుడైన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సర్వాది అన్న నామముతో కీర్తించింది. అచ్యుతః, జగద్గురువులైన ఆదిశంకరులు శ్రీ విష్ణు సహస్రనామములకు తాను రచించిన భాష్యములో అచ్యుత అంటే తన స్వభావాన్ని మరియు శక్తులను ఎప్పటికీ కోల్పోనివాడు అన్న అర్థమును వివరించారు. శాశ్వతం శివమచ్యుతం అన్న వేదవాక్యముననుసరించి యస్మాన్ అచ్యుత పూర్వోహం అన్న భగవద్వాక్యముననుసరించి స్వస్వరూప సామర్థ్యముచే ఏ కాలమందు చ్యుతి లేనివాడు, తన ధర్మ మార్గమును ఏనాడు తప్పనివాడు, దేశకాల గుణముల వలన చ్యుతి అనగా నాశము లేనివాడు అయిన పరంధాముడు అచ్యుత నామధేయముచే పేర్కొనబడుచున్నాడు. వృషాకపి, లోకపాలన కొరకు, సాధువులను రక్షించుట కొరకు, దుష్ట శిక్షణ కొరకు, జగత్ కళ్యాణము కోసం జలమందు ప్రవేశించి జలమందు మునిగి ఉన్న పృథివిని తన కోరలపై తీసుకొని రసాతలము నుండి పైకి వచ్చుచుండగా తనతో తలపడిన పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుని వధించి భూమిని ఉద్ధరించిన వాడు, భక్తులను జీవింపచేయుటకు వృషః అనగా వర్షములను సమృద్ధిగా కురిపింపచేయువాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామము వృషాకపి అన్న నామముచే కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో